నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి విశాఖ జిల్లాలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నేత తాజాగా బీజేపీలో చేరారు. ఈ చేరికను కూటమి నేతలు వ్యతిరేకిస్తున్నారు. బహిరంగంగానే అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఉన్న నేతను ఎలా చేర్చుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. ఇక చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. తెలిసి ఎందుకు చేశారోనన్న చంద్రబాబు తాను మాట్లాడతానని చెప్పుకొచ్చారు. ఇక ఇటు బీజేపీ చేరిక ప్రక్రియ పూర్తి చేసింది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారం కూటమిలో కొత్త చిచ్చుకు కారణమవుతోంది. విశాఖ కూటమిలో కొత్త వివాదం మొదలైంది. విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ కుమార్, ఆయన సోదరి అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపల్ చైర్పర్సన్ పిల్లా రవికుమారి బీజేపీలో చేరారు. ఇరువురు రాజమండ్రిలో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఇక ఇప్పుడు ఈ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న విశాఖ డైరీ చైర్మన్ అడారి ఆనంద్ను బీజేపీలో చేర్చుకోవడంపై టీడీపీ సీనియర్ నేత, శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. నేరుగా చంద్రబాబు వద్దే ప్రస్తావించారు. అడారి ఆనంద్ వైసీపీలో కొనసాగుతూ తాజా ఎన్నికల్లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. అడారి చైర్మన్ గా వ్యవహరించిన విశాఖ డైరీలో అవకతవకలపైన ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం విచారణకు సభా సంఘాన్ని ఏర్పాటు చేసింది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన ఆడారికి టీడీపీ, జనసేనలో అవకాశం దక్కలేదు. దీంతో బీజేపీలో చేరినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక ఆడారి చేరికపై టీడీపీ, జనసేన నేతలు ఎంపీ సీఎం రమేష్ను ప్రశ్నించారు. అయితే తనకు ఏమీ తెలియదని, ఒకరోజు ముందు పురంధేశ్వరి ఫోన్ చేసి అడారిని చేర్చుకోవాలని నిర్ణయించినట్లు చెప్పారని వెల్లడించారు. ఇక ఆడారి చేరికపై బహిరంగ సభలోనే స్పీకర్ అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. తాజాగా సీఎం చంద్రబాబు వద్ద ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇక అయ్యన్న వాదనతో ఏకీభవించిన చంద్రబాబు సమస్య వాళ్లకు తెలుసు అని చెప్పుకొచ్చారు. అయినా తెలిసి కూడా చేస్తే ఏమనాలి అంటూనే తాను మాట్లాడతానని హామీ కూడా ఇచ్చారు. ఇక ఆనంద్ బీజేపీలో చేరతారన్న సమాచారంతో టీడీపీ నేతలు ముందుగానే బీజేపీ నేతలను అప్రమత్తం చేశారు. తొందరపడొద్దని సూచన చేసిన బీజేపీ నాయకత్వం ఆయన్ను తమ పార్టీలో చేర్చుకుంది. దీంతో ఇప్పుడు కూటమి నేతలు ఈ చేరికపై మండిపడుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.